పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వబోతారు. మీరు కూడా ఏం చేయండి, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, తప్పేం లేదు. పైసలు వాళ్ళ పైసలేం కాదు, మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకుంటారా లేదా? కానీ ఓటు ఎవరికేయాలి, ఏ గుర్తు? వాళ్ళు ఏం చేస్తారంటే షైజ్ ఆపమంటారు, ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేసుడు తెలుసు కదా, ఇట్లా దేవుని మీద ఒట్టేసి చెప్పమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? వాళ్ళు ప్రమాణం చేయమనగానే మీరు కూడా షైజ్ ఆపాలి, నిజాయితీగా షైజ్ ఆపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు అనుకోవాలి. లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ క్యాండిడేట్స్ అయిన సునీత మాగంటిని అలాగే నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడానికి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి గారు. ఆయనతో మాట్లాడి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించబోతుందో తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. నమస్తే మేడం. స్వామి గారు, ఈ మధ్య కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఓటు కొనుగోలుకి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయ్యారు, మీరు కంప్లైంట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈసీ నుంచి మీకు రెస్పాన్స్ కూడా వచ్చింది. అసలు ఎందుకు మీరు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? మేడం, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది అనేటటువంటి ఒక బాధతోటి, ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి మీరు డబ్బులు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ నుండి డబ్బులు తీసుకొని బీఆర్ఎస్కి ఓటేయండి అనేటటువంటి ఏదైతే ఒక మంత్రిగా 9.5 సంవత్సరాలు చేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక గౌరవ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలకు ఏదైతే పాల్పడుతూ ఉన్నారో, దీని మీద నేను ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నవీన్ కుమార్ అనేటటువంటి సెక్రటరీ గారికి దీన్ని ఎంట్రస్ట్ చేసి వారు ఇమీడియట్గా కమ్యూనికేట్ చేశారు. కేటీఆర్ గారు కూడా మేము ఇటువంటి వ్యాఖ్యలు చేయము అని చెప్పి దీని మీద ఆయన స్పందించడం జరిగింది. ఇది ఈ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు ఏదైతే ఓడిపోతాము అనేటటువంటి బాధతోటి ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం సరికారు అనేది నేను మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. స్వామి గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సునీత గారు అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ కే ప్రజలు ఎందుకు ఓటు వేయాలి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం, కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఇంకా 3 సంవత్సరాలు, ఈ టర్మ్లో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాము. తర్వాత 5 సంవత్సరాలు కూడా వచ్చే అవకాశము కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రి గారు, ఆయన మంచి ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఈరోజు కొంచెము చైతన్యమైనటువంటి ఓటర్లు ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఓటు వేయడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది అనేటటువంటిది వాళ్ళైనా కానీ ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అధికారంలో మేము ఉన్నాము, 3 సంవత్సరాలు ఉంటాము. నవీన్ యాదవ్ గారు ఒక యువ నాయకుడు, ఆయన కావలసినటువంటి ఈ జూబ్లీ హిల్స్ పేరుకు పెద్ద పేరు కానీ చాలా వరకు బస్తీలు అనేటువంటివి ఉన్నాయి. బస్తీల్లో ఉండే సమస్యలు తీర్చడానికి కానీ, డ్రైనేజ్ సమస్యలు తీర్చడానికి కానీ, ఇతరాతర సమస్యలు తీర్చడానికి కానీ అహర్నిశలు ఆయన పని చేస్తాను అనేటటువంటి ఒక కమిట్మెంట్ తోటి వస్తున్నాడు ఒక యువ నాయకుడు. నవీన్ గారికి కాకుండా ఓటు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా ఆ ప్రతి ఒక్క ఓటు వేస్ట్ అవుతుంది అనేది నేను ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ నవీన్ యాదవ్ గనక గెలిస్తే జూబ్లీ హిల్స్ కి జరిగే అభివృద్ధి ఏంటి? నవీన్ యాదవ్ గారు గెలిచారనుకోండి మేడం, ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాము. నవీన్ యాదవ్ గారు హైదరాబాద్లో 2వ ఎమ్మెల్యేగా ఆయన ప్రజల్లో ఉంటారు. ప్రతినిత్యం ఆయన సీఎం గారిని కలవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా నిధులు కావాలంటే వాళ్ళకు నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సునీత గారు కానీ లంకాల దీపక్ రెడ్డి గారు కానీ గెలవడం వల్ల ఏ విధమైనటువంటి అభివృద్ధికి జూబ్లీ హిల్స్ నెక్స్ట్ 3 years నోచుకునేదానికి అవకాశం లేదు మేడం. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు, వాళ్ళు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారని చెప్పి మాకు ఒక నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీకి.
స్వామి గారు, అసలు కేటీఆర్ గారు ఓటుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తప్పు అని చాలా మందికి తెలుసు. కానీ ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాకా వెళ్ళలేదు, ఆయన మీద ఫిర్యాదు చేయలేదు. కానీ మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆ పని చేశారు. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ప్రొఫైల్ ఏంటో చెప్పండి. మీరు ఒక CA, చార్టర్డ్ అకౌంటెంట్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. కానీ మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చారు? మేడం, మేము స్వతహాగా మా తాతగారు శ్రీ శ్రీ తిరువెంకట స్వామి వారు స్వాతంత్ర సమరయోధుడు. మాకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో 1947 తర్వాత మాకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. సో మాకు ఇది 3rd జనరేషన్ పీపుల్, మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నాము. మా నాన్నగారు ఒక స్కూల్ టీచరు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం వల్ల మేము రాజకీయాల్లోకి రాలేకపోయాము. నేను 2005 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను, గత 20 సంవత్సరాల నుంచి. 2007, 2009లో నేను ఒక టాస్క్ ఫోర్స్ మెంబరు, మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్లో చేశాను నేను. తర్వాత మాది చిత్తూరు జిల్లా కావడం వల్ల ఇక్కడ తెలంగాణ 2014లో విడిపోయింది. విడిపోయిన తర్వాత నా ఫస్ట్ ఓటు నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో వేశాను. నేను తెలంగాణకు పరిమితం కావాలని చెప్పి నేను అనుకున్నాను. అయితే 2014లో ఒక సెంటిమెంట్ మీద తెలంగాణ అనేది ఏర్పడింది కాబట్టి నేను కూడా వెళ్ళి సీట్ అడగలేదు. 2019లో ఏదైతే ఇప్పుడు మాగంటి గోపి గారు కానీ, అరికెప్పూడి గాంధీ గారు కానీ ఈ ఆంధ్ర వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎంకరేజ్ చేసిందో, అప్పుడు తర్వాత నేను 2024లో నేను ఎంపీ కొరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దానం నాగేంద్ర గారికి ఆ సీట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు మేమందరం కష్టపడినా కానీ ఆయన ఓడిపోవడం జరిగింది. సో నాకు ఇక్కడ తెలంగాణలో నేను రాజకీయాలు చేయాలని, సికింద్రాబాద్ పార్లమెంటుకు నేను కాంటెస్ట్ చేయాలనేది నా కోరికతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను మేడం. అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే, రాహుల్ గాంధీ గారు 2014లో ఫ్రాంక్లీ స్పీకింగ్ అనేటటువంటి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో ఒకటే చెప్పారు మేడం, రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఎక్స్టెన్షన్ కావాలి అనేది ఆయన ఒకటి అడిగారు. రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే రైట్ టు అకౌంటబుల్ అండ్ రైట్ టు కాంపన్సేషన్. ఈ రెండు జరిగాయంటే ఇండియా 20 సంవత్సరాలలో ప్రపంచంలోనే నంబర్ 1 అయిపోయేదానికి అవకాశం ఉంది. ఈ రెండు రాహుల్ గాంధీ గారు ఏదైతే అనుకున్నారో, ఎక్స్టెన్షన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు అకౌంటబుల్ అండ్ రైట్ టు కాంపన్సేషన్ అనేది వచ్చిన తర్వాత ఏ ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేయడానికి భయపడతారు. 99% సక్రమంగా పనులు జరిగేదానికి అవకాశం ఉంది. దేశం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి నేను. స్వామి గారు, మీకు తెలిసిందే, రాజకీయాల్లో రాణించాలి అంటే ఒక మంచి పార్టీలో మనం ఉండాలి, అలాగే సీటు సాధించాలి, ప్రజల మనసును దోచుకోవాలి. అయితే మీరు ప్రజలకి చేరువవడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మేడం, నేను 2021 నుండి నేను ప్రజల్లోకి పోవడం మొదలయ్యింది. ప్రజల్లో కొద్దిగా చొచ్చుకుపోతూ ఉన్నాము. నా పేరు ప్రజల్లో, నా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తను అడిగినా కానీ వేణుగోపాల్ స్వామి ఇంటి చెప్పగలుగుతారు. ఇంకా కూడా మేము కొంచెం కష్టపడాల్సి ఉంది. నెక్స్ట్ టర్మ్ లోపల మేము ప్రజలకు దగ్గర అయ్యి ఏ రకమైనటువంటి అభివృద్ధి మేము చేయగలుగుతాం అధికారం లేకొస్తే అనే దాన్ని వాళ్ళకు విశదీకరించి మేము ఆ రకంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. బాగుంది స్వామి గారు, చూడడానికి చాలా సింపుల్ గా, ఎంతో ఈజీగా ప్రజలకు చేరువవడానికి మీరైతే ఇప్పటికే స్ట్రాటజీస్ అన్ని రెడీ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.